జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. కాగా పూర్వపు విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ సిబ్బంది పాఠశాలలోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం మధురమైంది, అజరామరమైనది చెప్పుకోవచ్చు. ఏదైతే మరి పూర్వపు విద్యార్థులు ఇక్కడ కాటారం మండల కేంద్రంలోని ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో మరి ఒక ఆత్మీయ సమ్మేళనం, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది కన్నుల పండుగలా జరిగింది. మరి అప్పటి విద్యార్థులంతా కూడా ఈ గ్రౌండ్లోకి రాగానే అప్పటి హోదాలు మరిచి అప్పుడున్నటువంటి మధుర స్మృతుల్ని యాదికి చేసుకున్నారు. మరి అప్పుడున్నటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా నాన్ టీచింగ్ సిబ్బంది వారితో ఉన్నటువంటి వాత్సల్యం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కరచాలనాలు కావచ్చు, ఆత్మీయ ఆలింగనాలు కావచ్చు, వాటన్నిటిని కూడా నెమరు వేసుకున్నటువంటి పరిస్థితి. సో ఆనాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకునేలా మొత్తానికైతే ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అయితే జరిగింది. ఇక్కడ విద్యార్థులు కావచ్చు, మరోవైపు ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, వారి యొక్క అనుబంధాన్ని, అప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. సో మనతో పాటు ఇక్కడ అప్పుడు పనిచేసినటువంటి కొంతమంది సిబ్బంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. మొత్తానికి చాలా ఏండ్ల తర్వాత మీరు చదివి చెప్పినటువంటి విద్యార్థులంతా కూడా వివిధ హోదాల్లో పనిచేసి ఇక్కడికి వచ్చారు. సో చాలా సంవత్సరాల తర్వాత వారిని చూడడం కావచ్చు, వాళ్ళతో పలకరింపులు చేసుకోవడం కావచ్చు, ఎట్లా అనిపించింది అప్పటి జ్ఞాపకాలు మళ్ళీ యాది చేసుకుంటే? ఈ పరిస్థితిలో మా అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు మేము మనస్ఫూర్తిగా సంతోషిస్తూ ఈ పాఠశాలకు ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కూడా ఈ స్కూల్ యొక్క అభివృద్ధికి సహకరించాలని, ఈ విద్యార్థులు స్వీయ క్రమశిక్షణతో జీవితంలో ఉన్నత పదవులు ఆశించి తల్లిదండ్రుల, గురువుల మన్ననలు పొందినందుకు మరొకసారి వీళ్ళందరినీ మనసారా అభినందిస్తున్నాను. సో మొత్తానికంటే అంజిరెడ్డి సార్ పేరు చెప్పగానే ఇక్కడ ఒక వైబ్రేషన్స్ వినబడుతున్నాయి. విద్యార్థులకు సంబంధించి ఒక నోళ్ళలో నాలుకలా మారిపోయినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళతో ఉన్నటువంటి ఆ యొక్క అటాచ్ అంటే ఎట్లా ఉండేది వాళ్ళతో ఉన్నటువంటి? ఈ గురుకులంలో వచ్చిన తర్వాత ఉదయం 5 గంటలకు స్టార్ట్ అవుతే రాత్రి 9 గంటల వరకు ఎండ్ అవుతుందండి. ఉదయం ఏమో పీటీ, తర్వాత డిప్యూటీ వార్డెను, తర్వాత వర్కర్సు, మార్నింగ్ సెషన్లో 7:15 to 1:15 వరకే టీచింగ్ ఉంటుంది. 2 to 4:30 వరకు స్టడీ అవరు, సూపర్విజను. నైట్ 7 to 9 ఏమో సెల్ఫ్ స్టడీ. సండే రోజు మళ్ళీ స్టడీ ఉంటుంది. ఆ రోజు ₹4 లోపే మేము సరి అయిన నేను ఈ 92లో పెట్టిన ఈ స్కూల్కి ఫస్ట్ డిప్యూటీ వార్డెన్ని. ఆ రోజు పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెంకటరమణ సార్ కూడా మా స్కూల్కి వచ్చారు. వచ్చి పిల్లల యొక్క తెలివితేటల్ని చూసి అతను చాలా ముగ్ధుడైపోయాడు. ఆ రోజున్న స్పీకర్ శ్రీపాదరావు సార్ కూడా వచ్చారు. ఈ స్కూల్లో చదివి వెళ్ళిన పిల్లలందరూ మంచి పొజిషన్లో ఉన్నందుకు మేమందరం టీచర్లుగా మరొకసారి సంతోషిస్తూ వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. క్రమశిక్షణ విషయానికి వస్తే అప్పుడు ట్రైబల్ వెల్ఫేర్లో క్రమశిక్షణ విధానం ఎట్లా ఉండేది? ఇప్పుడు మనం ప్రస్తుత సమాజంలో చూస్తున్నాం, ఆధునిక సమాజంలో ఇప్పటికీ అంటే చిన్నపిల్లలే అంటే మొబైల్స్కి అడిక్ట్ అవ్వడం కావచ్చు, లేకపోతే సామాజిక మాధ్యమాలకి బానిసలు అవ్వడం కావచ్చు, వీటన్నిటిని ఎట్లా చూడవచ్చు? అప్పటి విద్యా విధానం ఎట్లా ఉండేది, ఇప్పటి పరిస్థితి ఎట్లా ఉన్నాయండి? ఆ రోజైనా ఈ రోజైనా ఎంట్రన్స్ రాసి విద్యార్థులు గురుకుల్లో జాయిన్ అయిన తర్వాత ఆ రోజు పేరెంట్స్ కూడా పూర్తిగా టీచర్లని గౌరవించేవాళ్ళు. పూర్తిగా టీచర్స్ కూడా పూర్తిగా డివోటీగా ఇల్లు వదిలేసి హెడ్ క్వార్టర్లోనే ఉండి వాళ్ళకు విద్యను అందిస్తూ, వాళ్ళకు మా స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఏ ఇన్ఛార్జెస్ అయితే ఉంటాయో అవి వాళ్ళు నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేస్తూ పిల్లల యొక్క మన్నల్ని చూరగొనేటట్టుగా ఆ రోజు విద్యా విధానం ఉండే. ఈరోజు సీటు వచ్చింది కదా అని తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. టీచర్లు ఏమో గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా ఆ పిల్లలకు వాళ్ళు ఎలా పోతుంది అనేది ఆ రోజుకి ఈ రోజుకు చాలా వ్యత్యాసం ఉందండి. ఆ రోజు టీచర్ నిజాయితీగా పూర్తిగా అంటే పూర్తి ఎఫర్ట్స్ పెట్టి పనిచేశారు. ఈరోజు ఉద్యోగం వచ్చిన తర్వాత డే స్కాలర్లో స్కూల్లో పనిచేస్తున్న టీచర్ లాగా గురుకుల టీచర్ పనిచేస్తే ఈ పిల్లలకు సరి అయిన న్యాయం జరగదు. అందుకని ఇప్పుడు తల్లిదండ్రులు మారాలి, పిల్లలు మారాలి, తర్వాత గురుకులం మారాలి. టీచర్లు ముఖ్యంగా రెసిడెన్షియల్లో పనిచేస్తున్న టీచర్లు డివోటీగా అంటే దీనికి తగ్గట్టుగా తన జీవితాన్ని మలుచుకున్నప్పుడే ఈ స్కూళ్ళు అంటే ఇంకా ముందు పురోగమిస్తాయని ఆశిస్తున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి కొంత అంటే గతంలో జరిగినటువంటి ఇక్కడ విద్యార్థులు కూడా ఉన్నత స్థాయిలో మరి అధిరోహించడం జరిగింది, వివిధ పోస్టుల్లో కూడా మరి భర్తీ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా అంటే మీరు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఆ రకంగా ఉండేవని చెప్తా ఉన్నారు. సో అంటే అప్పుడు ఇచ్చినటువంటి నైతిక విలువలే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ హోదాల్లో కరగడానికి కారణం అని చెప్పుకోవచ్చు. నేను 92 నుంచి 97 వరకు పనిచేశాను. 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకే ఇక్కడ ఉన్నాను. అయినా పిల్లల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మేము ఆ రోజు గురుకులంలో June 12కి వేసవి తర్వాత రీఓపెన్ అయితే June 12కి 7:15కి ప్రేయర్ చేసేవాళ్ళం. తర్వాత ఆ దసరాకి, సంక్రాంతికి హాలిడేస్ తర్వాత రీఓపెన్ అయ్యేటప్పుడు బిఫోర్ డే వచ్చి మిల్క్ తీసుకొని
తోడుపెట్టి నెక్స్ట్ డే పిల్లలకి డైలీ ఎలా అయితే ఫుడ్ అందిస్తామో నెక్స్ట్ డే అంటే వెరీ నెక్స్ట్ డే ఆ విధంగా వాళ్ళకు పూర్తి ఏర్పాట్లు చేసి పూర్తి భరోసాను ఇవ్వడం వల్ల తల్లిదండ్రులని మరిపించే విధంగా గురుకుల వ్యవస్థ ఆ రోజు ఉండే. మేము మా కన్న పిల్లల కన్నా ఎక్కువ చూసుకునే వాళ్ళం, ఈ పిల్లలందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, తల్లిదండ్రుల్ని మర్చిపోయి థర్డ్ క్లాస్ అంటే ఏంటండి 9-10 సంవత్సరాలు ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఇప్పటికి 28 సంవత్సరాల తర్వాత కనబడ్డారు ఇప్పుడు వీళ్ళు మనకు. మరి ఇంకా గుర్తుపెట్టుకుని ఉన్నందుకు మేము కూడా వాళ్ళ అభినందనీయులు. మేము కూడా ఒక రకంగా చెప్పాలంటే మా ప్రొఫెషన్కి సార్థక చేసుకున్నట్టుగా భావిస్తూ ఈ కాటారం గురుకులానికి వన్నె తెచ్చే విధంగా మసులుకున్నందుకు వాళ్ళకు మరొకసారి మనసారా అభినందిస్తున్నాను. కాటారం ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల అలనాటి జ్ఞాపకాలను యాది చేసుకుంటూ ఈ ప్రాంగణంలోని పూర్వపు విద్యార్థులంతా కూడా పులకించిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాము. సో మొత్తానికైతే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది ఎంతో కన్నుల పండుగగా అలనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ మదినిండా ఒక సంతోషంతో మరి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ పూర్వపు విద్యార్థి కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా వివిధ హోదాల్లో స్థిరపడ్డటువంటి పరిస్థితి. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో మీరు కూడా పూర్వపు విద్యార్థి, సో ఇప్పుడు ఏం చేస్తున్నారండి ప్రజెంట్? నేను ప్రజెంట్గా అసోసియేట్ ప్రొఫెసర్గా న్యూఢిల్లీలో జేఎన్యూలో చేస్తున్నానండి. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీలో. సో ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది దాదాపు 25 ఏళ్ళ తర్వాత కలుసుకోవడం జరిగింది? ఎట్లా అనిపించింది అందరితో? అప్పటికి ఆటలు కావచ్చు, లేకుంటే చిలిపి చేష్టలు కావచ్చు, బాధలు కష్టాలు అన్నీ కూడా స్నేహంతో ఉంటాయి. అదంతా కూడా ఎట్లా అనిపించింది బాల్యాన్ని తలుచుకుంటే? మాకు మంచి గురువులు ఉన్నారండి. మంచి గురువుల వల్ల వాళ్ళు మంచిగా తీర్చిదిద్దడం వల్ల మేము ఈ స్థాయికి వచ్చాము. మేము వాళ్ళని మరవవద్దు అనే ఉద్దేశంతో, మా ఫ్రెండ్షిప్ని మేము మరవద్దు అనే ఉద్దేశంలో ఈ గురుకులాలు అనేటివి చాలా బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్స్ ఇస్తున్నాయి ఈ రోజు వరకు కూడా. సో ఇందులో ఉంటే మనకు టైంకి తినడము, టైంకి ఆరోగ్యకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవడము, సో ఇలాంటి అన్నీ ఉంటాయి. కాబట్టి మేము మా జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకుందామనే ఉద్దేశంలో మా ఫ్రెండ్స్ అందరినీ కలిసి వాళ్ళ ఆటోగ్రాఫ్ తీసుకోవడము, వాళ్ళ కాంటాక్ట్ తీసుకోవడము, ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకోవడము, ఫ్యామిలీ అందరినీ కలిపి ఇలా చేసుకుంటున్నాం. ఇది ఒక ట్రెండ్గా మారిపోయింది కాబట్టి మేము ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంలో మేము ఇది జరుపుకోవడం జరిగిందండి. చాలా హ్యాపీగా ఉంది. నేను దీనికోసం, ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి కూడా రావడం జరిగింది. సో నాకు చాలా ఆనందంగా ఉంది మా గురువు గారిని 25 ఇయర్స్ తర్వాత కలిసినందుకు. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి నవ సమాజంలో మనం చూస్తూ ఉన్నాము, చిన్నపిల్లలే మొబైల్కి అడిక్ట్ కావడం కావచ్చు, సామాజిక మాధ్యమాలకు బానిసలు అవ్వడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో అప్పుడు ఎలా ఉండేది మీ విద్యా వ్యవస్థ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు సెల్ ఫోన్లు కూడా మీకు అందుబాటులో ఉండకపోయేది, ఎట్లా ఉండేది అప్పుడు? మాకు సెల్ ఫోన్ అయినా ఏదైనా ఆ రోజు బుక్సే. ఏమన్నా కాలక్షేపం కోసం చదవాలంటే బుక్సే చదివేవాళ్ళం. నేను అదే చెప్తుంటాను, ఈరోజు పిల్లలు సోషల్ మీడియాకి చాలా అడిక్ట్ అయ్యారు. సో అది తల్లిదండ్రుల బాధ్యత. ఇప్పుడు పిల్లలు ఏంటంటే తింటలేరు అంటే సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఈవెన్ నేను కూడా అదే పని చేస్తున్నా. సో ఈ సెల్ ఫోన్ నుంచి, ఈ సోషల్ మీడియా నుంచి కొంచెం దూరం పెడితే చాలా బాగుంటుంది. సో పేరెంట్స్ కూడా వాళ్ళ కోసం చదివి జ్ఞానాన్ని నేర్పి ఈ రకంగా ఉంటుంది అనే ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే తెలుస్తుంది. సో సెల్ ఫోన్ అసలు ఇవ్వకూడదు. ఎవరు పేరెంట్స్ సెల్ ఫోన్ ఇవ్వకూడదు. పిల్లలకైతే లేదు కదా, సెల్ ఫోన్స్ పిల్లలకి ఇవ్వకూడదు. అది అయితే స్ట్రిక్ట్ రూల్స్ పెడితే తప్ప అది మనకు సాధ్యపడదు. సో కాబట్టి పేరెంట్స్కి ఒకటే రిక్వెస్ట్, సెల్ ఫోన్ మాత్రం ఇవ్వకండి పిల్లలను. వాళ్ళ జీవితాలని మధ్యలో అయ్యేటట్టు చూడకండి. ఎందుకంటే ఈ రోజులలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నవి, చాలా అనర్థాలు జరుగుతున్నవి. ఈ సోషల్ మీడియా చేయబట్టి మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి సెల్ ఫోన్ని కొంచెం వాడటం తగ్గిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో అప్పుడు అంటే గతంలో మీరు చదువుకునేటటువంటి టైంలో తరగతి పాఠాలు కాకుండా జీవితపు పాఠాలు కూడా, మరి జీవితంలో ఒడిదుడుకులు ఎలా నేర్పించాలి అని, ఒడిదుడుకులు ఎట్లా అధిరోహించాలని కూడా నేర్పించడం జరిగింది. సో ఇప్పుడు అది కరువైందని చెప్పుకోవచ్చా ప్రస్తుతం? అది చుట్టూ తిరుగుతున్నాయని. ఎస్ కరెక్ట్. ఆ రోజులలో ఏంటంటే ఫ్యాకల్టీ బాగుండేవారు. ఈ రోజు లేరని నేను చెప్పట్లేదు. కాకపోతే ఒక క్లాస్ చెప్పాలంటే మా ఫ్యాకల్టీ ఒక 2 అవర్స్ చదువుకొని వచ్చేసి చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే క్లాసే కదా, ఏముందిలే ఏదో ఒకటి చెప్పచ్చులే పిల్లలకు అనే ఉద్దేశంతో చెప్పేస్తున్నారు. వాళ్ళ బాధ్యత అనేది చెప్పడం వరకే తప్ప ఈ సోషల్ సమాజం ఎలా ఉంది, బయట ఎలా ఉంది, ఏం చేస్తే పిల్లలు బాగుపడతారనే ఉద్దేశం చెప్పలేదు. మాకు 50 మినిట్స్ క్లాస్ ఉంటే అందులో 20 మినిట్స్ మా గురువు గారు మాకు ఈ సమాజం గురించే చెప్పేవాళ్ళు, ఈ బయటి వాతావరణం గురించే చెప్పేవాళ్ళు. మిగతా ఈ క్లాస్ చెప్పేవాళ్ళు. చదువు ఏముందండి, చదువుకోవచ్చు మనం, కానీ బతకడానికి నేర్పించారు మాకు. కానీ ఈ రోజులలో అది కరువు అయిందని, అది లోపించిందని నేను అనుకుంటున్నాను. అయితే ఒక ఉన్నత స్థాయి పదవిలో అంటే ఇప్పుడు చేస్తున్నారు జాబ్ మీరు. సో దీన్ని తెలుసుకున్న తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయులు ఎట్లా ఫీల్ అయ్యారండి ఇక్కడ? ఇప్పుడు ఈ జనరేషన్కి కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ.
సో చాలా మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ ఇలాంటివి వస్తున్నవి. సో పిల్లలు అనే వాళ్ళు అప్డేట్ అవ్వాలి, కంపల్సరీ అప్డేట్ అవ్వాలి. అవ్వకుంటే ఈ తరం వాళ్ళని అందుకోవడము అనేది ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మనదంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్. ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళంతా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే వీళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ ఉంటుంది, ఓకే, కానీ సాఫ్ట్ స్కిల్స్ ఉండవు. ఈ సాఫ్ట్ స్కిల్స్ని కొంచెం నేర్చుకుంటే వాళ్ళు ఈ సమాజంలో కొంచెం తట్టుకోగలుగుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ఇది అప్పటి జ్ఞాపకాన్ని, అలనాటి స్నేహంతో ఉన్నటువంటి ఆ బాల్యపు మధుర స్మృతుల్ని కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క ఉపాధ్యాయులకు సంబంధించి నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకునేలా ఇక్కడ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అయితే జరిగింది. అయితే నైతిక విలువలు కూడా ఈ రోజుల్లో కరువు అవుతున్నాయి. అప్పుడు నైతిక విలువలతో కూడినటువంటి బ్రతుకు పాఠాలు కూడా నేర్పించాయని విద్యార్థులు ఒక సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది.